ఒకసారి ఒక పిసినారి కోమటి తన డబ్బు సంచిని పోగొట్టుకున్నాడు. అందులో ఒక 100 బంగారు నాణేలు ఉన్నాయి. అది పోయిన నాటి నుండి ఏమీ చేయలేక మతిపోయినట్లుగాను పిచ్చెక్కినట్లుగాను ఉంటుంది అతనికి. చివరకు ఆ ఊరి పెద్ద మనిషి వద్దకు వెళ్ళి తన కష్టం గురించి మొరపెట్టుకున్నాడు. నీవు ఆ సంచిని తెచ్చి ఇచ్చిన వారికి 50 నాణేలు ఇస్తానని బహుమతిగా ప్రకటించు అని ఆయన సలహా ఇచ్చాడు. అమ్మో, 50 నాణేలు ఇచ్చివేయడమే అని బాధపడ్డాడు. అలా చేస్తేనే తన నాణేలు దొరుకుతాయని ఆలోచించి అలానే ప్రకటించాడు. ఒక బక్క రైతుకు ఆ సంచి దొరికింది. బహుమతి దొరుకుతుందనే సంతోషంతో అతడు ఆ కోమటి ఇంటికి వెళ్ళాడు. ఆ పిసినారి తన సంచి కనిపించగానే సంతోషంతో పొంగిపోయాడు. నీవెంత మంచివాడువు, నీకు అనేక ధన్యవాదాలు అని చెప్పి ఆ పిసినారి ఇంటిలోకి వెళ్ళిపోయి తలుపు మూసివేశాడు. ఇంట్లోకి వెళ్ళి ఆ 50 నాణేలు తెచ్చి ఇస్తాడు కాబోలు అనుకొని ఆ రైతు అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి ఆ రైతు బయట నుంచి పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నావు, నీకేం కావాలి అని అడిగాడు. ఆ మాటలకు తెల్లబోయిన రైతు సంచి తెచ్చిస్తే 50 నాణేలు బహుమతిగా ఇస్తానన్నారు కదా, వాటిని ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. నీకు బహుమత? నేను లోపలికెళ్ళి లెక్క చూసుకుంటే అందులో 100 నాణేలు మాత్రమే ఉన్నాయి. అందులో 150 నాణేలు ఉండాలి. ఉంటే ఆ 50 నాణేలు నీవు బహుమతిగా తీసుకున్నట్లే కదా. నన్ను అనవసరంగా బాధ పెట్టకు, వెళ్ళిపో అన్నాడు. ఏమీ చేయలేక ఆ రైతు వెళ్ళి తన గోడును ఆ ఊరి పెద్ద మనిషికి చెప్పాడు. ఆయన పిసినారి కోమటిని డబ్బు సంచితో సహా రావాల్సిందిగా కబురు చేశాడు. అతడు వచ్చిన తర్వాత ఈ విషయంలో నువ్వు చెప్పేది ఏమైనా ఉందా అని ఆయన ఆ పిసినారిని అడిగితే ఆ పిసినారి ఈ సంచిలో 150 నాణేలు ఉండాలి, ఇప్పుడు 100 మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. ఈ సంచి చిన్నది, దీంట్లో 50 నాణేల కంటే ఎక్కువ పట్టవు. నీవు 100 నాణేలని లెక్క పెట్టాను అన్నావు. అందువలన ఈ సంచి నీది కాదని నా నమ్మకం. ఈ రైతు నీకే ఆ సంచికి నిజమైన అధికారి అని తలచి పొరపాటున దీన్ని నీకు ఇచ్చాడు. దాని అసలు యజమాని ఇక్కడ లేనందుకు ఈ సంచిని ఈ బీద రైతుకు ఇచ్చివేస్తున్నాను అని డబ్బుతో సహా ఆ సంచిని రైతుకు ఇచ్చివేశాడు ఆ గ్రామ పెద్ద. ఆ పిసినారికి తగిన శాస్తి జరిగిందని అందరూ ఆనందించారు. ఫ్రెండ్స్, ఇలాంటి స్టోరీలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.